హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అప్డేట్ అంటే జేఎన్టీయూ యొక్క ఒరిజినల్ డిగ్రీ ఆర్ కాన్వకేషన్ని ఎలా అప్లై చేసుకోవాలి, జేఎన్టీయూ ఓడికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్రొసీజర్ ఏంటి. సో దీంట్లో మీకు A to Z మొత్తం ఇన్ఫర్మేషను సింగిల్ వీడియోలో నేను ఇవ్వబోతా ఉన్నాను. మీరు వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. బిఫోర్ మీరు కాన్వకేషన్ అప్లై చేయడానికి, అంటే మనం కాన్వకేషన్ అంటుంటాం కొంతమంది ఒరిజినల్ డిగ్రీ అని అంటారు. సో ఏదైనా ఒకటే, కాన్వకేషన్ అయినా ఒరిజినల్ డిగ్రీ అయినా ఒకటే. సో మీకు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. హౌ టు అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ ఓడి ఆఫ్ JNTH. The registration procedure for getting original degree certificate of BTech, B Pharmacy, MTech, M Pharmacy, MBA, MCA, Form D, Form D PB and all other convocation ODs are through online mode only. So all UG, PG courses ఏదైనప్పటికీ కూడా JNTUలో ఓన్లీ ఆన్లైన్ ప్రొసీజరే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ద మాన్యువల్ అప్లికేషన్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ కాన్వకేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ JNTH. అంటే మాన్యువల్ అప్లికేషన్ అనేది JNTUలో లేదు. ఇక JNTUలో మనం కాన్వకేషన్ కానీ ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే వెబ్సైట్ అడ్రస్సు epayments.jnth.ac.in/ఆన్లైన్ కాన్వకేషన్ సర్వీసెస్ అనేది వెబ్సైట్ అడ్రస్సు. ఆర్ మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్లో JNTH కాన్వకేషన్ అని కొడితే మీకు ఫస్ట్ సైటు అదే వస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసినా కానీ ఈ సైట్ వస్తుంది. సో ఇది JNTUకు సంబంధించిన ఓడికి అప్లై చేసుకోవడానికి సైటు. దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నో యువర్ కాన్వకేషన్ ఇయర్ అని చెప్పేసి దాంట్లో ప్రెస్ చేయాలి. ఇది ఎందుకు చేయాలి అంటే కాన్వకేషన్ మనకు అయ్యిందా లేదా, ఇంకా ఎప్పుడవుతుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇమ్మీడియట్లీ నీది స్టూడెంట్స్ బ్యాచ్ అవుట్ అయితే కాన్వకేషన్ నియర్లీ దాదాపు బ్యాచ్ అవుట్ అయిపోయిన తర్వాత 8 months to 1 yearలో కాన్వకేషన్ పెడతారు. కాన్వకేషన్ నోటిఫికేషన్ ఇస్తారు JNTU వాళ్ళు. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫీ అనేది ఉండదు. ఒకవేళ ముందే అయితే చాలా ఫీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుగురించి మనం కాన్వకేషన్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇయర్స్ బ్యాచెస్ తీసేసుకున్నాను. హౌ టు ఫైండ్ యువర్ కాన్వకేషన్ ఇయర్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫీ టు బి పెయిడ్ ఫర్ కాన్వకేషన్ అనేది నేను టెస్ట్ చేశాను. 16 బ్యాచ్ రీసెంట్గా పాస్అవుట్ అయ్యారు. దీని కాన్వకేషన్ ఇయర్ 2020 చూపిస్తుంది. అమౌంట్ వచ్చేసి 3500 చూపిస్తుంది. అంటే యాక్చువల్లీ 2020లో కాన్వకేషన్ ఇయర్ కావాలి, ఇంకా కాలేదు, నోటిఫికేషన్ రాలేదు JNTU ద్వారా. సో వచ్చిన తర్వాత అప్పుడు 3500 ఉండదు, అసలు జీరోగా పేమెంట్తోనే మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే కాన్వకేషన్ ఓడి వస్తుంది. సో ఇప్పుడు పే చేసుకుంటే 3500 వస్తుంది. అలాగే ఏదైనా ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యంగానే ఇమీడియట్లీ అయితే 3500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఆ కాన్వకేషన్ నోటిఫికేషన్ తర్వాత మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే 4th ఇయర్లో ఓడి ఫీజు కూడా ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజుతో పాటు పే చేసి ఉంటాం కాబట్టి. సో అప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే ఒరిజినల్ డిగ్రీ వస్తుంది. ఇక ఫర్దర్గా వెళ్తే 15 బ్యాచ్కి వచ్చేసి 2019 కాన్వకేషన్ చూపిస్తుంది 500 రూపీసు. అంటే ఆల్రెడీ 1 year లేట్ అయిపోయింది కాబట్టి 500 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. 14 బ్యాచ్ వచ్చేసి 2018లో కాన్వకేషన్ అయింది కాబట్టి 1000 రూపీస్గా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. 13 బ్యాచ్ 2017లో కాన్వకేషన్ అయిపోయింది కాబట్టి 1500 కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు JNTU. అట్లాగే 12 బ్యాచ్ వచ్చేసి 14లో అయిపోయింది 2000 రూపీసు. 5 బ్యాచ్ వచ్చేసి 2009లో అయిపోయింది 4900. 4 బ్యాచ్ వచ్చేసి 2008 4900. ఇలాగా ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు డిలే చేసిన కొద్దీ మీరు పే చేయాల్సిన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ కాన్వకేషన్ కాగానే మీరు పే చేస్తే జీరో అమౌంట్తో మీకు ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ వస్తుంది. బట్ మీరు డిలే చేసిన కొద్దీ ఇయర్ టు ఇయర్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి రీసెంట్గా నా ఫ్రెండ్ చేశారు, 1995 బ్యాచ్ బీటెక్. సో తను ఏమైంది అంటే తన కాన్వకేషన్ వచ్చేసేసి 1999లో కాన్వకేషన్ అయింది. కాకపోతే రీసెంట్గా 2020లో తను కాన్వకేషన్ అప్లై చేస్తున్నారు. దానికి ఎంత అమౌంట్ తీసుకున్నారంటే 9000+
అమౌంట్ జేఎన్2 కలెక్ట్ చేసింది. సో ఎంత బర్డెన్గా ఉంటుందో చూడండి. చిన్న నెగ్లిజెన్సీ వల్ల ఏమవుతుందిలే నాకు ఓడితో ఏం పని ఉంది అని చెప్పేసి అనుకుంటారు. సో తను కూడా అలాగే అనుకున్నాడు. దానివల్ల ఇప్పుడు తనకు ఓడి గురించి అవసరం వచ్చింది, దాని ఉపయోగం వచ్చింది కాబట్టి తను అప్లై చేసుకుంటే 9,000 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు. సో మీరు కంపల్సరీగా 1 ఇయర్లోనే మీరు కాన్వకేషన్ అప్లై చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఈ అమౌంట్ అనేది బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇంకొక విషయం ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఏంటి అంటే ప్రొవిజనల్ మనం పాస్ కాగానే సిఎంఎం ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు, యూజీకి కానీ పీజీకి కానీ. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అఫీషియల్గా ఓన్లీ 1 ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే. 1 ఇయర్ తర్వాత దాని వ్యాలిడిటీ ఉండదు. దాని ప్లేస్లో ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషనే అఫీషియల్గా చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్లలో కూడా మనకు కంపల్సరీగా ఒరిజినల్ డిగ్రీనే అడుగుతూ ఉంటారు, చాలా తక్కువ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అడుగుతూ ఉంటారు. సో జనరల్గా మనం నడిపిస్తూ ఉంటారు, ప్రొవిజనల్తో నడుస్తుంది. బట్ అఫీషియల్గా మాత్రం అది 1 ఇయర్ వ్యాలిడిటీ, దానికన్నా ఎక్కువ వ్యాలిడిటీ దానికి ఉండదు. దాని ప్లేస్లో ఆఫ్టర్ 1 ఇయర్ కాన్వకేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఒరిజినల్ డిగ్రీ అనేది తీసుకోవాలి. ఇక మనం దీని తర్వాత ఏం చేయాలి? కాన్వకేషన్ ఇయర్ తెలుసుకున్న తర్వాత న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని డీటెయిల్స్ మనం చూద్దాం. ఫర్ క్యారింగ్ అవుట్ ద రిజిస్ట్రేషన్ యూజింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు క్రియేట్ దేర్ అకౌంట్ బై ఫర్నిషింగ్ దేర్ పర్సనల్ ప్రొఫైల్స్. మీ పర్సనల్ ప్రొఫైల్స్ ఇన్పుట్ చేస్తూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిమెంబర్ దేర్ పాస్వర్డ్స్ ఫర్ ఎనీ ఫ్యూచర్ కరస్పాండెన్స్ ఆర్ అప్డేట్స్. మీరు మీ పాస్వర్డ్ని చాలా జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ కానీ ఇంకేదైనా మీరు అప్డేట్ చేయదలుచుకుంటే అది చాలా ఇంపార్టెంట్. ద యూజర్ నేమ్ షెల్ బి ద హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద స్టడీ ఆఫ్ ద కోర్స్ ఫర్ విచ్ షీ ఈజ్ సీకింగ్ ద ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్. యూజర్ నేమ్ అనేది మీ హాల్ టికెట్ నెంబరే యూజర్ నేమ్గా ఉంటుంది. సో అది మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక మనం లాగిన్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్గా మనకు ఈ స్క్రీన్ వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడగా. తర్వాత ఈ క్యాప్చా ఇస్తారు, క్యాప్చా మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి కంటిన్యూ కొడితే మనకు ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ వస్తుంది. ఇందులో ఏమడిగారు మనకు స్టూడెంట్ ప్రొఫైల్లో? హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంతకుముందు చెప్పుకున్నాం. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, రిమెంబర్గా ఉండాలి. లేదంటే ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, స్టోర్ చేసి పెట్టుకోండి. స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, జెండర్ అడిగారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కాలేజ్ పేరు, కాలేజ్ కోడు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కాలేజ్ కోడ్ అంటే ఏంటి? చాలామందికి డౌట్ వస్తుంది. కాలేజ్ కోడ్ అంటే ఏంది? మీ హాల్ టికెట్ నెంబర్లో 3rd and 4th నెంబర్ వచ్చేసి కాలేజ్ కోడ్. సో 3rd and 4th వచ్చేసేసి మీ కాలేజ్ కోడ్. సో అది గుర్తుపెట్టుకోండి. కాలేజ్ కోడ్ అనేది ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి మీరు అడ్మిట్ అయిన ఇయర్ ఉంటుంది. సెకండ్ 2 డిజిట్స్ వచ్చేసి మీ కాలేజ్ కోడ్ ఉంటుంది. సో కాలేజ్ కోడ్ అది ఉంటుంది. ఇక్కడ ఇండియనా ఇంటర్నేషనల్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు, అది కూడా క్లిక్ చేసేసి చేయండి. ఒక తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతా ఉన్నారు. మొబైల్ నెంబరు మీరు ఏదైతే యూజ్లో ఉందో అది పర్మనెంట్ నెంబర్ ఉందో అది ఇవ్వండి. ఎందుకు అంటే దానికి మెసేజెస్ వస్తుంది జేఎన్2 డిస్పాచ్ చేసినప్పుడు. సో జాగ్రత్తగా మిస్టేక్ చేయకుండా ఇవ్వండి. ఇక్కడ అడ్రస్ ఒకటి అడిగారు. హౌస్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్ నేమ్, సిటీ, టౌన్, విలేజ్, లొకాలిటీ, మండల్, సెలెక్ట్ కంట్రీ ఆర్ సెలెక్ట్ స్టేట్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ నెంబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ సరిగైన అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల డిస్పాచ్ అనేది ఓడి డిఫరెంట్ అడ్రస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకు ఒరిజినల్ ఓడి అనేది మీకు అందదు, అది ఎవరో తీసుకుంటారు, వెళ్ళిపోతుంది. లేదు అంటే జేఎన్టీకు రిటర్న్ అవుతుంది. సో అది మీకు వచ్చిందా లేదా అనేది తెలియదు, చాలా ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఒకసారి మనం రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్స్ ఉండదు. కాబట్టి మనం ఇన్పుట్స్ అనేది చాలా జాగ్రత్త ఇవ్వాలి. ఏదైతే పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, మొబైల్ నెంబరు, అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంటు. మిగతాయి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జస్ట్
ఓన్లీ రిజిస్ట్రేషన్ వరకే ఉంటాయి. బట్ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్గా మనం 1-2 సార్లు చెక్ చేసేసుకొని ఆ డీటెయిల్స్ అనేవి ఇన్పుట్స్ ఇవ్వాలి. చివరిగా రిజిస్టర్ అని చెప్పేసి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషను దాంతో మీ అయిపోతుంది. దాని తర్వాత అగైన్ మళ్ళీ ఒరిజినల్ సైట్కి వస్తాము. ఇక్కడ ఏం చేయాలి, సైన్ ఇన్ దగ్గర మనం హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ ఏదైతే మనం ఇంతకుముందు యూజర్ రిజిస్ట్రేషన్లో చేసుకున్నామో మనం ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. ఒకటి ప్రీ కాన్వికేషన్, ఇన్ కాన్వికేషన్, పోస్ట్ కాన్వికేషన్. 3 రకాల కాన్వికేషన్స్ ఉంటాయి. ప్రీ కాన్వికేషన్స్ అంటే ఒకవేళ మన నోటిఫికేషన్ రాకముందే మనం చేసుకుంటే ప్రీ కాన్వికేషన్ అంటారు. ద స్టూడెంట్స్ వాంట్స్ టు టేక్ ఓడి బిఫోర్ కాన్వికేషన్, షీ హ్యాస్ టు పే ₹3,500. If OD fee of ₹600 was paid at the time of final semester exam registration, then OD fee is ₹2,009 only. Those who have applied for degree in the pre-convocation mode should not apply for convocation in the convocation. At the time of convocation ante in convocation, JNTU will give the convocation notification every year. At the time of notification, students have to pay ₹600 as application fee of original degree. JNTU will publish the last date for submit the application through online mode. From 2008 admitted batch onwards, convocation year 2012, JNTU is collecting the original degree fee, convocation fee along with their 4th year BTech second semester examination fee. Hence, students those who are admitted from 2008 academic year, rule number starts with 08 for regular students, 09 for lateral entry students, need not to pay the convocation fee. These students have to do registration on online and necessary details have to submit according to the registration methods. Post convocation, after completion of the convocation, those who are not applied, those who are completed course in supplementary, she has to pay ₹500 additionally every late year, i.e. that is ₹1,600, 600 OD fee plus 500 late fee. For first late year 1,600, second late year 2,100, third late year as so on. Each year 500 late fee will be charged. So ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత అగైన్ ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి కూడా అగైన్ అడుగుతూ ఉంది. ఒకసారి ఇంకేదన్నా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎంటర్ ద అబౌట్ టెక్స్ట్ అన్నారు, ఈ క్యాప్చా ఇచ్చారు, దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ అప్లై చేయాలి. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. The photo should be in color. The size of photo should be in between 6 to 20 kb only. The photo print should be clear and with the continuous tone and quality. The photo should have full face, front view, eyes open. Photo should present full head from top of hair to bottom of chin. Center heads within frame. The background should be plain, white or white. 3. There should not be any distraction shadow on the face or on the background. ఇది ఫోటోగ్రాఫ్కు కండిషన్స్ ఇచ్చారు. 6 to 20 kb ఉండాలి, క్లియర్గా ఉండాలి, నీట్గా ఉండాలి, ఫేస్ కనిపించాలి. ఇవి కండిషను. దీంట్లో జేపీజీ ఫార్మాట్లో దీన్ని అప్లోడ్ చేయాలి. సో 100x120 పిక్సెల్గా ఇచ్చారు. ఇక్కడ చూజ్ ఫైల్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసేసుకొని దాన్ని మనం అప్లోడ్ చేయాలి. సైజు ఒకవేళ రిడ్యూస్ అంటే 6 to 20 kb లేకపోతే మీరు రిడ్యూస్ సైజ్ అని చెప్పేసి గూగుల్లో కొడితే చాలా వెబ్సైట్స్ వస్తాయి. మీరు మీ ఫోటోని అప్లోడ్ చేసి ఆ 20 kb వరకు మీరు ఎక్స్ట్రాక్ట్గా చేయొచ్చు. లేదు అంటే పెయింట్లోకి వెళ్ళి కూడా సైజ్ రిడ్యూషన్ మీరు చేసుకోవచ్చు. ఇక ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లోడింగ్ డిజిటల్ ప్రొవిజన్, మనం ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయమంటది. ఇక్కడ ద ప్రొవిజనల్ సర్టిఫికెట్ షుడ్ బి ఇన్ కలర్ అండ్ ద సైజ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ షుడ్ బి బిట్వీన్ 200 to 300 kb అన్నారు. ఈ లిమిటేషన్లోనే ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది కూడా జేపీజీలో ఉంటే ఫార్మాట్లోనే ఉండాలి. ఇక్కడ మీరు ఫైల్ చూజ్ చేసుకొని సబ్మిట్ బటన్ కొడితే అప్లోడ్ అవుతూ ఉంది. ఇక ఇక్కడ దాని తర్వాత మనం ప్రీ కాన్వికేషన్, పోస్ట్ కాన్వికేషన్, ఇన్ కాన్వికేషన్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు నేను ఓన్లీ ప్రీ కాన్వికేషన్దే నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రీ కాన్వికేషన్ అయితే ప్రీ కాన్వికేషన్, పోస్ట్ అయితే పోస్ట్, ఇన్ కాన్వికేషన్ అయితే ఇన్ కాన్వికేషన్ వస్తూ ఉంది.
దీంట్లో మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఏవైతే చేసుకున్నామో అడ్రస్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తర్వాత అట్లాగే సిఎంఎం నెంబర్ అని అడుగుతుంది, ప్లస్ పాస్ డివిజన్ అని అడుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా మనం ఇన్పుట్ చేయాలి అది మీకు ఇందులో చూపిస్తాను. ప్రొవిజనల్ సర్టిఫికేట్ మనకు ఏదైతే జేఎన్టీ ఇచ్చిందో అందులో ఇక్కడ పీసీ నెంబర్ అని చెప్పేసి ఉంది. సీరియల్ నెంబర్ పైన ఇక 31తో స్టార్ట్ అవుతుంది, దాన్ని పీసీ నెంబరు. దాని కిందనే 21 సిరీస్తో ఉంటుంది, అది సిఎంఎం నెంబరు. ఈ రెండు మనం ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి. సో పీసీ నెంబర్ దగ్గర పీసీ నెంబరు, సిఎంఎం దగ్గర సిఎంఎం నెంబరు. పాస్ డివిజన్ వచ్చేసి ఇక్కడ సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాసు, డిస్టింక్షన్ అని డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈవెన్ సిఎంఎంలో కూడా సేమ్ నెంబర్ సిఎంఎం నెంబర్ ఇస్తారు, అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక దాని తర్వాత ఈ రెండు ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి క్లిక్ చేసేసి పేమెంట్ గేట్వే మోడ్ ఆఫ్ పేమెంట్ వెళ్ళొచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకుందాము. 2 types ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఆర్ అవైలబుల్ అండర్ జేఎన్టీహెచ్ ఫర్ అప్లయింగ్ కాన్వకేషన్. ఒకటి వచ్చేసి ఆన్లైన్ చాలన్, రెండు వచ్చేసి ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ చాలన్, ఇన్ కేస్ ద స్టూడెంట్ ఆప్ట్స్ ఫర్ ఆన్లైన్ చాలన్ మోడ్, ద రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ జనరేట్స్ ద ఆన్లైన్ చాలన్ of SBI Bank. Using the challan, student has to make payment. Any branch of state code branch name has to be mentioned at online registration. ఈ పేమెంట్స్ ఏదైతే సర్వర్లో ఇచ్చామో అది మెన్షన్ చేయాలి. సో అండ్ చాలన్ డీటెయిల్స్ వస్తాయి. ఆన్లైన్ పేమెంట్ అయితే ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ట్ ఆన్లైన్ పేమెంట్ షీ కెన్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ త్రూ యూజింగ్ మాస్టర్, వీసా కార్డ్, ఏటీఎం కార్డ్ with following the screen instructions. After transferring the amount, save the payment screen for future use if required. ఇక ఇది చేసిన తర్వాత మనకోటి ఆన్లైన్ పేమెంట్ కానీ మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వస్తే అది మనకు పనికొస్తుంది. దీంతోపాటు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుంటే మన డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. బీ పేషెంట్, మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. నెంబర్ 1 వచ్చేసి హౌ టు అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అని జనరల్గా అడుగుతూ ఉంటారు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ సైట్కి EPayment.jn2h.ac.inకి వెళ్తే మనకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాట్ ఈస్ ప్రీ కాన్వకేషన్ అండ్ పోస్ట్ కాన్వకేషన్ సర్టిఫికేట్, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వైల్ అప్లయింగ్ ఫర్ ఓడి ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ అప్లోడింగ్ ద ఫోటో. ఎస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ద candidate's photo is available with the examination branch of JNTH, it will not ask for upload of the photo while applying OD. జనరల్గా రీసెంట్ బ్యాచెస్ అన్నిటికీ కన్సర్న్ కాలేజెస్ ఫొటోస్ పంపిస్తూ ఉన్నాయి కాబట్టి సో లేటెస్ట్ బ్యాచెస్కి మాత్రం ఫోటో అప్లై చేయమని చెప్పేసి అప్లోడ్ చేయమని చెప్పేసి అడగడం లేదు, ఓన్లీ ఓల్డ్ బ్యాచెస్కే ఫోటో అప్లై చేయాలి. నెక్స్ట్, డూ వీ హ్యావ్ తత్కాల్ ఆప్షన్ ఫర్ ఓడి, ఇది కూడా చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. దెర్ ఇస్ నో తత్కాల్ ఆప్షన్ ఆర్ స్పీడీ ప్రాసెస్. ఆల్ ద పోస్ట్ కాన్వకేషన్ ఓడీస్ విల్ బి డిస్పాచ్డ్ నెక్స్ట్ వర్కింగ్ డే బై స్పీడ్ పోస్ట్ ఆర్ courier service to the address which was mentioned while registering for OD certificate. How long it takes to get my OD after applying through online? If it is pre-convocation OD, it takes 20 days. If it is post-convocation OD, it will take 10 days అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెన్ ఐ అప్లై ఓడి మాన్యువల్లీ త్రూ కౌంటర్స్? నో అంటున్నారు, మాన్యువల్ అప్లికేషన్స్ లేదు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఓల్డ్ బ్యాచ్ కాన్వకేషన్ ప్రాసెస్ ఈజ్ ఇట్ ఆన్లైన్ ఆర్ మాన్యువల్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, ఫర్ ఓల్డ్ బ్యాచెస్ దోస్ హు హావ్ పాస్డ్ అవుట్ బిఫోర్ 2002 దే హ్యావ్ టు అప్లై మాన్యువల్లీ త్రూ కౌంటర్స్ అని చెప్తున్నారు. 2002 తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ ఆన్లైన్లో చేసుకోవాలని చెప్తా ఉన్నారు. కెన్ ఐ గెట్ మై ఓడి బై హ్యాండ్ త్రూ కౌంటర్స్? నో, యూ కెనాట్ గెట్ ఓడి బై హ్యాండ్. టు విచ్ అడ్రస్ డస్ my OD will be posted? Your OD will be posted to your present address which you have given at the time of online registration. Will I get any confirmation from JNTH about OD status? Yes, you will receive an SMS with SMS number from JNTH when your OD is dispatched. And I am unable to upload scanned copy of my photo, PC, provisional certificate. Please check the file size of
your photo PC. Before uploading, photo file size should be between 6 KB to 20 KB. PC file should be between 200 KB to 300 KB. ఇది ఫైల్ సైజ్ అనేది సరిగా లేకపోతే పీసీ ఫోటో అప్లోడ్ తీసుకోదు. ఇది చాలామంది స్టూడెంట్స్ అది ఫేస్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ చేసే ముందుకు ఆ కేబీని చెక్ చేసుకోండి, రిడ్యూస్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడే అప్లోడ్ అవుతుంది. విల్ ఐ గెట్ ఎనీ కన్ఫర్మేషన్ ఆఫ్టర్ ఆన్లైన్ పేమెంట్ ఈస్ డన్ ఫ్రమ్ JNTH? You can download payment receipt after successful payment. You are advised to retain this receipt until you receive OD. So can I give international address or shipping address online? Yes, you can select the foreign country to which the OD is to be posted, furnish the address. International courier charges will be collected and sent through Blue Dart courier or equivalent services. Will I get refund if I pay mistakenly thrice online payments? Yes, only if the reasons are genuine you will get refund. Please read the refund policy at the OD portal. I am getting error while applying online. You are informed to send email support.convocation@jnth.in stating the problem you are faced or visit the student service counter at the exam branch. I have forgotten my password. How can I get my password? Generally చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. Click on forgot password, link available at the home page of JNTH convocation portal. It will ask to enter your hall ticket number, registered mobile number and email ID for verification. Once the verification is successful, you will receive the password to your registered email ID. I have uploaded wrong photo while applying for OD. What should I do? You need to place a hard copy representation to the Director of Evaluation, JNTH, along with your soft copy of photo and ID proof within 3 days of online application. Will I get date of birth, college code, college name, father name and student name as per my OD application? The details whatever printed on your provisional certificate PC will be printed on your OD. The details given while registration process is only for reference. సో చాలామంది ఇక్కడ టెన్షన్ పెడతా ఉంటారు, సార్ నేను డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇచ్చాను, ఇవన్నీ రాంగ్ ఇచ్చానని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అవన్నీ ఓన్లీ జస్ట్ అది ఇన్ఫర్మేషన్ కొరకే, అవన్నీ ఏం తీసుకోము. ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవే తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ ద process if my OD certificate gets returned to JNTH due to improper address or due to door lock? You have to inquire at JNTH exam branch OD counter registration for this issue. I have a name correction on my provisional certificate. Can I apply for OD? After your month and year of graduation, if at least one convocation is held, you need to apply for OD. First, after receiving the OD, you need to apply for name correction. Contact the student service counter to know the procedure to be followed. ఇది ఇంకా ఏదైనా ఫర్దర్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్రీక్వెంట్ ల్యాక్ క్వశ్చన్లో ప్రాబ్లమ్ చాలా వరకు దానికి ఆన్సర్స్ ఇచ్చారు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇది JNTH అసిస్టెంట్స్ కొరకు కాంటాక్ట్ నెంబరు 9491283135 అనే మొబైల్కు మీరు కాల్ చేస్తే వారు దానికి ఆన్సర్ చేస్తారు. లేదు ఈమెయిల్ అసిస్టెన్స్ కూడా ఉంది, ఆ support.convocation@jnth.ac.in అనే దానికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. ఇది ఈరోజు కాన్వకేషన్, ఇది సపోర్టు. దీంతో మీకు కాన్వకేషన్ ఇలా ఉంటుంది. ఇక ఇలాంటి అప్డేట్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching and your patience.